విశాఖ ఉత్తర నియోజకవర్గం కేకే రాజు భారత రాజ్యాంగాన్ని ఆమోదించి నేటికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో రాజ్యాంగ అమలు దినోత్సవ కార్యక్రమంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే రాజు ఆధ్వర్యంలో తాటిచెట్లపాలెం వద్ద గల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ప్రపంచ దేశాల ప్రజాస్వామ్యాలను అనుసరించి భారత రాజ్యాంగం 75 సంవత్సరాల పాటు ప్రజాస్వామ్య పాలనలో కొనసాగడం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానమే ఇందుకు మార్గమని ముఖ్య అతిథి కేకే రాజు అన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తర నియోజకవర్గం కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు హాజరయ్యారు. అందరికీ నమస్కారం. ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం. మన దేశంలో లక్షలాది మంది ప్రాణత్యాగాల ఫలితంగా, ఎందరో పోరాటాలు, త్యాగజనుల పోరాట ఫలితంగా మన దేశానికి స్వాతంత్రాన్ని సాధించుకున్న తర్వాత భావి స్వాతంత్ర భారతదేశం ఈ వేద భారత భూమిలో సాంప్రదాయాలు, విలువల్ని కొనసాగిస్తూ ప్రజాస్వామ్యయుతంగా ఒక పూర్ణ కుంభంలా భవిష్యత్ తరాలు ఈ దేశాన్ని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చేసుకోవాలి. స్వాతంత్ర భారతదేశం అభివృద్ధి విషయంలో కానీ, ప్రజాస్వామ్య విషయంలో కానీ ఈ ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలని ఒక చక్కని ఆలోచనతో పరమ పవిత్ర రాజ్యాంగ గ్రంథాన్ని డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాలన్నింటినీ కూడా, అన్నింటిలో కంటే కూడా ఒక ఉన్నతమైన, ఉత్తమమైన రాజ్యాంగంగా 1949 నవంబర్ 26వ తారీఖున రాజ్యాంగాన్ని ఆవిష్కరించడం జరిగింది. రాజ్యాంగాన్ని ఆవిష్కరించిన తర్వాత 2 నెలల తర్వాత 1950 జనవరి 26వ తారీఖున గణతంత్ర దినోత్సవ సందర్భంగా రాజ్యాంగాన్ని ఆ రోజు నుంచి ఆచరణలోకి తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనమైన నివాళులర్పిస్తూ, ఈరోజు భారతదేశంలో ఆ రోజు రాజ్యాంగం నిర్మించే సమయంలో, రాజ్యాంగాన్ని క్రోడీకరించే సమయంలో ఎన్నో సంస్కరణలు, ఎన్నో సంఘర్షణలు, ఎన్నో సందిగ్ధాల మధ్య రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత ఈరోజు ఈ దేశంలో ఆయన రూపొందించిన రాజ్యాంగం, ఆ పవిత్ర గ్రంథాన్ని ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా రాజకీయ పార్టీలు కానీ, రాజకీయ రంగంలో ఉన్న ప్రముఖులు కానీ, నాయకులు కానీ భావిస్తూ వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన ఆ రోజు ఆ రాజ్యాంగ రూపకల్పన వల్ల ఈరోజు ఒక ఛాయివాలాలుగా ఉన్నట్టు మోడీ గారు లాంటి వారు ప్రధానమంత్రి కావటం కానీ, భర్త చనిపోయిన ఇందిరాగాంధీ గారు భారతదేశంలో ఒక ప్రధానమంత్రిగా రావటంలో కానీ, ఈరోజు వెనకబడిన సామాజిక వర్గానికి సంబంధించిన ద్రౌపది ముర్ము గారు ఈ దేశానికి రాష్ట్రపతి కావటం కానీ, అదేవిధంగా మన రాష్ట్రానికి సంబంధించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వర్గీయ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో కానీ, యువ నాయకులు రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా రాజ్యాంగానికి విలువనిస్తూ వెనకబడిన వర్గాల వారికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి వారందరికీ కూడా రాజ్యాంగ అవకాశాలని, రాజ్యాంగబద్ధమైన పదవుల్ని కల్పించే విషయంలో కానీ ఇవన్నీ కూడా ముందుకు సాగి ఈరోజు రాజ్యాధికారం అనేది ఏ ధనికులకో, అగ్రవర్ణాలకో సంబంధించింది కాదు. భారతదేశ రాజ్యాంగం ప్రకారం అన్ని వర్గాల వారికి కూడా ఈరోజు ఈ దేశంలో రాజ్యాధికారాన్ని ప్రసాదించే దిశగా ఆ రోజు ఆ మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. తప్పకుండా ఈరోజు ఆ రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా, డిప్యూటీ మేయర్ కట్టమూరి సతీష్ గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు సేనాపతి అప్పారావు గారికి, అల్లు శంకర్రావు గారికి, బొడ్డేడి గంగామహేష్ గారికి, పైడ రమణ గారికి, దుప్పలపూడి శ్రీనివాసరావు, అల్లు శంకర్రావు గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున, అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా మనందరం కూడా గతంలో
తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్, ఎప్పటికప్పుడు తాజా వార్తలు, సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది APNTS తెలుగు న్యూస్ ఛానల్.